నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ పాడేరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన. భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఏలూరులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారులు. విజయవాడలో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. నగరంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించిన ప్రత్యేక దళాలు. ఒంగోలులోని సాయిబాబా మందిరంలో శివరాత్రి వేడుకలు ప్రారంభం. మహాచండీ యాగంలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కళ్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్. ఇక డీటెయిల్ చూస్తే, విశాఖపట్నం పాడేరు డివిజన్ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నేతలు, డివిజన్ నేతలు, కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదుకొండమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన ఆత్మీయ సభలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పేరుతో అప్పుల ఉబ్బిలికి రాష్ట్రాన్ని నెట్టారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై బీజేపీ రాష్ట్ర శాఖ స్టాండ్ ఏమిటని మీడియా ప్రతినిధులపై ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ, స్టీల్ ప్లాంట్ ఎంత ముఖ్యమో విశాఖ గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన బీజేపీకి అంతే ముఖ్యమని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకులు లత్కర్ బాలూజీరావు పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్న బాలాజీరావుకు కమిషనర్ చంద్రశేఖర్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు ఏర్పాటు చేసిన 15 కౌంటర్లను సందర్శించి ఉపసంహరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బాలాజీరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళి ఆధారంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఏలూరు నుంచి 9 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు పంపించామని స్పష్టం చేశారు. పుష్ప కడవిటి గుచ్చం కడవిటి తేడీకి మున్సిపల్ అందరికీ నమస్కారం. మన రాష్ట్రమంతలో కూడా రాష్ట్రమంతలో కూడా 10వ తేదీకి మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి గత సంవత్సర మార్చ్లో ఎక్కడైతే మొత్తం ప్రాసెస్ ఆగిపోయింది, అక్కడి నుంచే ఈ రోజు నుంచి 2 మార్చ్ నుంచి ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ఈరోజు విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్, రేపు కూడా రేపు విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్, రేపు ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ప్రిపేర్ చేయడము, తర్వాత వారంతో పాటు ఆ బ్యాలెట్ పేపర్స్ అన్ని రెడీ చేసి 10వ తేదీకి అన్ని చోట ఎలక్షన్ సత్వరంలో అది పరిశీలించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలుస్తుంది. అంటే వచ్చిన ఫిర్యాదులు ఉన్నాయి. ఇంకా విత్డ్రావల్స్ గురించి ఈ రోజే మొదలైంది కాబట్టి ఇంకా అయితే ఫిర్యాదులు మా దృష్టికి కానీ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి రాలేదు. సో నెక్స్ట్ 2 days విత్డ్రావల్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ విషయంలో మనం రేపటి తర్వాత వి విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు కమెంట్ ఆన్ దట్.
హిస్టరీ లేదు. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారామిలిటరీ ప్రత్యేక దళాలు మార్చి 1 నిర్వహించాయి. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారిలో మార్చి 1 నిర్వహించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసి పౌరులందరూ, దయచేసి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రజాప్రతినిధులందరూ, అలాగే ఇప్పుడు ఖాళీగా నన్ను అరగంట అయిందిగా విజయవాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ గమనిక. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న మహాచండీ యాగంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. భారీగా రుద్రాక్షలతో రూపొందించిన శివలింగానికి ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. శివుడికి అతి ప్రీతికరమైన రుద్రాలతో ఏర్పాటు చేసిన మందిరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. విద్యుత్ వెలుగుల మధ్య శివుడు దేదీప్యమానంగా కాంతులెడుతూ భక్తులను కటాక్షిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో వారు కూడా దానిని ముందుకు తీసుకెళ్తూ మహాచండి, మహా మృత్యుంజయ, మహాధన్వంతరి ఈ యజ్ఞాలు అనేది ఒక ప్రత్యేకతతో ఈరోజు ఒంగోలులో ప్రారంభం చేసుకుంటూ శివరాత్రి పండుగ రోజు అయితే ఇంకా ఎక్కువగా కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు నిర్వహించుకుంటారు. ఈశ్వరాయని కూడా, స్వామిని శివయ్యని కూడా మనం ఎంతో అందంగా కూడా అలంకరించారు. పెంచరావు గారు చెప్తున్నారు, ఇది ఒక నెల పట్టింది ఇవన్నీ కూడా తయారు చేసేదానికంటే. ఇటువంటి అద్భుతమైన విషయాలు అనేది ఒక ఒంగోలు పట్టణంలోనే దక్షిణామూర్తి గారి మిత్ర బృందానికి అది వీలవుతుందనేది మరొకసారి మీకు అందరికీ కూడా తెలుపుకుంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ ప్రచార జోరు కొనసాగుతుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ 12వ వార్డు అభ్యర్థి తిరుమల చంద్రమ్మకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. వార్డులో ప్రతి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధికి పాటుపడాలని కోరారు. పంచాయతీ ఎన్నికల కంటే భారీగా ఫ్యాన్ గుర్తు ఓట్లేసి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు వార్డ్ నెంబర్ 12లో మనము క్యాన్వాస్ చేయడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి ఎంత అమితమైన ఒక రెస్పాన్స్ వస్తూ ఉంది అంటే ప్రజలందరూ కూడా రియలీ దే ఆర్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా నుంచి మనం మాట్లాడాలంటే మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మనం చూసినాము. వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మద్దతుదారులు దాదాపు 85% మనము ఈరోజు గెలిచినాం. అంటే ప్రజలంతా చాలా క్లియర్గా మ్యాండేట్ ఇచ్చినారు. ఇంకా సైకిల్ గ్యారేజ్ పోలా పంచర్ అయింది అని చాలా అంటే చాలా క్లారిటీ ఇచ్చినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు చిత్తశుద్ధితో ఉంటూ జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నారో మనకు తోడుంటూ సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడాలని
వాళ్ళందరినీ కూడా సమన్వయంగా కోరుకుంటున్నాను. ఇంకా వాళ్ళ చాప్టర్ ఎండ్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని తెలుగుదేశం జనసేన బలపరిచిన పాలూరి బాబ్జీ తరపున మాజీ టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొంటారని, వార్డులోని ప్రజలందరూ తెలుగుదేశం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని వారు తెలిపారు. ఖచ్చితంగా టీడీపీ ఓటు వేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రజలే చెప్తున్నారని అన్నారు. ప్రజలందరూ వైసీపీ అరాచక పాలన మార్పు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సంబంధించి 30వ వార్డులో మన పాలూరి బాబ్జీ గారు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జనసేన వారు కూడా ఇక్కడ మద్దతు ఇవ్వటం, ఈ యొక్క వార్డులో వేళ మేమంతా కూడా అటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కార్యకర్తలందరం కూడా ఈ యొక్క వార్డులో మేము పర్యటిస్తూ ఉన్నాం. వేళ వార్డులో కూడా చాలా అమోఘమైనటువంటి రెస్పాన్స్ కూడా ఉంది. అందరూ కూడా మాకు ఎదురొచ్చి మేము ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేస్తాం, మార్పు రావాలి, ఈ యొక్క అరాచకమైనటువంటి ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలి అంటే ఇప్పటి నుంచి మనం మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము వాగ్దానాలు చేశారు. వేళ ఎక్కడున్నాయండి? మీరు గుండెల మీద చేతులేసి చెప్పండి. వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళ మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మీకు దమ్ముందా ఇక్కడే ఉంటుందని చెప్పేసి చెప్పగలిగేటట్టు దమ్ముందా మీకు? మీ ముఖ్యమంత్రి చేత మీరు వాగ్దానం చేయించగలరా? నర్సాపురంలోనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, ఈ యొక్క మెడికల్ కాలేజ్ కూడా నర్సాపురానికే వస్తుంది అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చేత మీరు వాగ్దానం చేయించగలరా? లేదు. ఇప్పుడు ఏదో నిన్నగాక మొన్న ఏదో చెప్తున్నారంటే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని, మున్సిపాలిటీ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నర్సాపురంలోనే వస్తుందని చెప్పేసి ఎంతకాలం అయిపోయారు. ఇంతకాలం ప్రజలు ఏదైతే గోల్ పెడుతున్నారో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళిపోతుంది, మీరు స్పందించండి అని చెప్పేసి ఇన్నాళ్ళు ఏదైతే ప్రజలు గోల్ పెడుతున్నారో మీరు ఇప్పటివరకు మీరు స్పందించలేదు. ఎలక్షన్ క్యాన్వసింగ్లో క్యాంపెయినింగ్లో ఓటర్లు మబ్బి పెట్టడం కోసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ వస్తుందని చెప్పారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి చేత అనౌన్స్ చేయించండి. మీరు కదా చెప్పాల్సింది. మీ ముఖ్యమంత్రి చేత ఇక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పి చెప్పండి. ఖచ్చితంగా దానికోసం మీరు అదే కనుక సాధిస్తే కనుక అప్పుడు మేము మీరు చెప్పేది మేము వింటాం తప్ప, అంతేగాని మీరు ఏదో కల్లబొల్లి మాటలు చెప్పొద్దు. మీరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి మీకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. కర్నూలు జిల్లా బనగానపల్లిలో అన్ని మండలాల సమరత సేవా ఫౌండేషన్ కన్వీనర్లతో ధర్మ ప్రచారకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమరత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్, జిల్లా ప్రచారక సురేందర్, రాయలసీమ కన్వీనర్ ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం పనిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సమాజంలో అందరినీ కలుపుకొని పోతూ ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ ధర్మ ప్రచారక శ్రీనివాసులు, నంద్యాల డివిజన్లోని మండల కన్వీనర్లు, మహిళా కన్వీనర్లు, ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు. మా వల్ల కాదు, ఇది అవుతుందో లేదో అనుమానంగా ఉంది. ఇవి రెండు ఉన్నవాళ్ళు ధర్మ కార్యక్రమాలలో ఎక్కడా కూడా ముందుకు నడవలేదు. ఒక దేవాలయం అనేదండి, కొండ ప్రాంతంలో దేవాలయం, పెద్ద బండ, మన ప్రాంతాల్లో ఉన్నట్టుగానే చాలా పెద్ద బండ ఉంది. ఆ బండని కొట్టివేయాలి, కొడితే కొంత స్థలం వస్తుంది, ఆ స్థలంలో ఒక సత్రం కట్టాలి వాళ్ళు. సరే, బండని కొట్టేద్దామని సత్రం కొట్టాలి అంటే ప్రయత్నం చేస్తే కొట్టడానికి ఆ ప్రొక్లైనర్లు లాంటి ఇంకేమైనా తీసుకొచ్చి వాడితే ఆ వాడినటువంటి వాటి కోసం చిన్న కార్యక్రమం కావచ్చు, పెద్ద కార్యక్రమం కావచ్చు, దాంట్లో ఎంతమంది మనం భాగస్వామ్యం చేస్తాం. దాంట్లో ఆ కార్యం మొదట్లో సమరస సేవ ఫౌండేషన్. గుంటూరు పట్టణం 19వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి తేలుకుట్ల హనుమామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని 8, 9, 10 వార్డుల్లో విస్తృత పర్యటన చేశారు. ప్రతి ఇంటికి వెళ్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం 19వ వార్డు టీడీపీ అభ్యర్థిగా తేలుకుట్ల హనుమాయమ్మ గారిని ప్రకటించి ఉన్నారు. రవీంద్ర నాని గారు హనుమాయమ్మ గారికి బీఫామ్ ఇచ్చి ఉన్నారు. తప్పకుండా ఆయనకు మా ధన్యవాదములు మరి కోరుకుంటున్నాం.
ఈ రోజున ఈ బీపారం ఎందుకు ఇచ్చారు ఈ వార్డుకి అంటే, నేను గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వార్డు అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఇప్పుడు కూడా అధ్యక్షుడిగానే ఉన్నాను. కానీ నా ఎమ్మిటి ఉండే కార్యకర్తల సహాయంతో నేను చాలా పనులు చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంటే రోడ్లు డ్రైనేజ్ మంచి ఇబ్బందులు పెడుతున్నాయి. రోడ్లు పగలగొట్టామప్పుడు మేము ప్రభుత్వం దిగేటప్పుడు రోడ్లు డ్రైనేజ్ వేయడానికి కొట్టున్నాం. ఆ రోడ్లను జోలి ఎవరు ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఎక్కడన్నా ఒక తట్టం మట్టేయటం కానీ ఒక బొచ్చ తారు పోయటం కానీ ఈ ప్రభుత్వం చేయట్లేదు. 20 నెలల్లో ఊరగా అరాచక పాలన, ఇది మొండి వైఖరితో మొండితనంగా నాశనం చేసి వాళ్ళ పనులు లేకుండా చేసి ఉపాధి లేకుండా చేసి దాని గుండా ఒక పంబర్ మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక పెయింట్ మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక బేల్దారి మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక సెంట్రింగ్ మేస్త్రి బాధపడుతున్నాడు, ఒక ఐరన్ కొట్టోతులు బాధపడుతున్నారు, ఒక సిమెంట్ కొట్టోలు బాధపడుతున్నారు. వీళ్ళందరూ నాశనం చేసి ఈ ప్రభుత్వం ఏం చేయాలి? అమ్మఒడని 15,000 వేస్తున్నాడు. నాన్న బుడ్డని 300 రూపాయలు 80 రూపాయలు 60 రూపాయలను క్వార్టర్ని 300 రూపాయలు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఈ అరాచక పాలన నశించిపోవాలని జనం బెమ్మరాధం పడుతున్నారు. తప్పకుండా గుంటూరు మేయర్ పీఠం కోవెలమూడి నరేంద్ర గారు మేయర్గా కాబోతున్నారు. 45 వార్డులు తప్పకుండా కైసం చేసుకుంటుంది టీడీపీ. ఈ పచ్చ జెండా మున్సిపాలిటీ రెపరెపలు ఆడబోతుంది. దాన్ని గుర్తులో పెట్టుకొని ఇక్కడనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగిచ్చి జనాలకి అంతా మంచి చేయాలని. ఇంకా నీకు 3 సంవత్సరాలు ఉందా పరిపాలన అధికారం ఉంది నీకు. ఈ 3 సంవత్సరాల జనాలు ఇంకనన్నా ఇబ్బంది లేకుండా జనాలకు అంత బాగుపడేటట్టుగా కూలీ నాలి చేసుకునే వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి సంతోషం కలిగేటట్టుగా చేయని ఆయన ఇంకనన్నా మరీ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గుంటూరు మున్సిపాలిటీ 9వ డివిజన్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎల్లవుల అశోక్ ప్రచారం చేపట్టారు. ఆంజనేయ స్వామి వీధిలో ప్రతి ఇంటికి తిరిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రతి సమస్యకు పురస్కారం చూపుతామని, తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కురాకుల ప్రభాకర్, కందుకూరి వెంకట్, వీర్రాజు, నాగరాజు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 57 డివిజన్లో తెలుగుదేశం పార్టీ చాలా ముందుకు దూసుకెళ్తుందని చెప్పి చూస్తున్నాం. అలాగే 9వ డివిజన్లో కార్పొరేట్ అభ్యర్థిగా నేను ప్రతి ఇంటికి ప్రతి గడపకి టచ్ చేసి చూస్తున్నాను. వాళ్ళు చెప్పే బాధలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత వెనకబడి ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే ప్రతి రోడ్డు మున్సిపాలిటీ పని మున్సిపల్ ఆఫీసర్లు పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే అధికార పార్టీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే మనం చాలా బాధపడుతున్నాం. అలాగే ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు దగ్గరే పడిందని చెప్పి ఈ విధంగా చేస్తాం. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 14వ తేదీన తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నారు. అలాగే 9వ డివిజన్ అభివృద్ధి చేస్తాం, తెలుగుదేశం పార్టీ గెలవంగానే తీర్చిదిద్దుతామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాను. ప్రతి రోడ్డు కానీ సైడ్ డ్రైన్ కానీ ప్రతిదీ చూసుకొని డెవలప్ చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాను. ఈరోజు గుంటూరు నగరం అస్తవ్యస్తంగా మారింది. సైడ్ డ్రైన్లు కానీ ఫాగింగ్ కానీ ఎక్కడ లేదు. దోమలు కొడటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కడ కుంటపడి ఉంది. అలాగే రేపు తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే రేపు మున్సిపాలిటీ గెలగానే గుంటూరు నగరం తీర్చిదిద్దుతామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకుంటున్నాయి. ప్రజలు వాళ్ళ ప్రతి గడప దొక్కుతుంటే వాళ్ళు చెప్పే అర్థనాదాలు చూసి చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి ఎల్లవుల అశోక్ని సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నగరంలో ఇక గుంటూరు పట్టణం 1వ డివిజన్ టీడీపీ అభ్యర్థి సయ్యద్ ఫిరోజ్ గెలిపించాలని ఎంపీ గల్లా జయదేవ్, ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ ఆర్టీసీ కాలనీలో ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మొహమ్మద్ నసీర్ అహ్మద్ ఆదేశాలతో జనచైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాత గుంటూరు, జమియానగర్, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లం దుర్గా రాజేశ్వరి, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్, కాయల రామారావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అపార్ట్మెంట్స్, యానాది కాలనీ, రాజీవ్ గృహకల్ప పర్యటించడం జరిగింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, లైట్లు, స్ట్రీట్ లైట్లు లేవు, వాటర్ పైపులు లీక్ అవుతున్నాయి, ఇల్లు కూడా అస్తవ్యస్తంగా ఉంది. ప్రచారంలో వాళ్ళందరూ బాగా స్పందిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తే దగ్గరుండి ప్రతి నిమిషం మేము అందుబాటులో ఉంటామని తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి, అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ చెప్తున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. తెలుగు నమస్కారం అండి. రోజు ప్రచార భాగంగా అల్లం దుర్గా రాజేశ్వరి అభ్యర్థి 3వ డివిజన్ అభ్యర్థి ప్రచార భాగంగా రాజుగారి అపార్ట్మెంట్స్ యానాదికాన్ని తిరగడం జరుగుతుందండి. ఈ సందర్భంగా తిరిగే విషయంలో ప్రతి ఒక్కరికి సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. రాజగురకల అపార్ట్మెంట్లో ఒక్కొక్క వాటర్ లైన్ లీక్ అయిపోయి బిల్డింగ్ పడిపోయే స్థితిలో ఉన్నాయండి. వాటర్ లైనే కాదు, కరెంట్ లైన్లు కానీ సమస్యలు బాగా, మా కరెంట్ బోర్డులు స్విచ్ పగలబడిపోవడం కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఏ సమస్య పూర్తిగా పరిష్కరించే మార్గంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రతిపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ పని చేయగలం, గ్యారంటీ ఇస్తున్నామండి దానికి విషయంలో. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ స్థానికులు, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న 3వ డివిజన్ అభ్యర్థికి ఇక్కడ స్వతహాగా స్థానికులు కాబట్టి, ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఏ సమస్య అయినా స్వతహాగా వచ్చి దగ్గరుండి తీర్చగలరని గ్యారంటీ చెప్పగలుగుతున్నామండి. నమస్కారం అండి. పాత గుంటూరు తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ అల్లం దుర్గారాజు గారి ప్రచార నిమిత్తం మన బాలాజీనగర్ 0 లైన్లో ఉన్నటువంటి రాజరూగల్ప, తర్వాత యానాది కాలనీ పర్యటించడం జరుగుతుంది. ఓటేసి శ్రీ అల్లం దుర్గారాజు గారిని గెలిపించి ఈ సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కృషి చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమంలో నేను తెలియజేస్తున్నాను. గుంటూరు పట్టణం 3వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు జ్యోతి భర్త పోలవరపు వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తన సతీమణిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్ల అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, 3వ డివిజన్ ప్రజలు, ముఖ్యంగా మా డివిజన్ అధ్యక్షులు కానీ, ఎవరైనా పెద్దలు కానీ బ్రహ్మరథం పడితే మాకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మా 3వ డివిజన్ అభ్యర్థులందరూ, 3వ డివిజన్ ప్రజలందరూ కోరుకుంటూ ప్రతి గడప గడప తిరుగుతూ మంచి మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇటు 3వ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు పోలవరపు జ్యోతి. నేను 3వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రగతి నగర్ నందు మేము ప్రచారం జరుపుకుంటున్నామండి. ప్రజల స్పందన ఎలా ఉందంటే, జగనన్న చేసిన అభివృద్ధి పదాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అమ్మఒడి కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి, పేదల పాలిట అన్నలాగా ఆయన ఇచ్చిన వరాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయటం మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే జగనన్న అంటే ప్రతి చెల్లి, అందరూ తన చెల్లిలే అనుకుంటున్నాడు. ఏ చెల్లి కంటతడి పెట్టకూడదని, ఏ ఇంట్లో ఏ చెల్లి నాకు ఈ లోటు ఉందని అనకుండా ఆడవాళ్ళ పేరు మీద పట్టాల రిజిస్ట్రేషన్ కానివ్వండి, అమ్మఒడి అంటే తల్లి అకౌంట్లో డబ్బులు వేయటం కానివ్వండి, జగనన్న చెల్లెళ్ళకి ఇచ్చిన స్థానాలని ప్రతి మహిళ ఆయన చెల్లెలుగా భావించి ఇలాంటి సహాయం చేశారండి. అలాగే ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు పిల్లలకు సైతం జగన్ మామకే ఓటు వేస్తామంటే మాకు చాలా ధైర్యంగా ఉందండి. మేము గెలిచి తీరుతాము. 3వ డివిజన్ ప్రజలందరూ ప్రాణ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారు.
గుంటూరు పట్టణంలోని 9వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రాచమట్టి భాస్కర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పాత గుంటూరులోని వృద్ధాశ్రమం రోడ్డు, కృష్ణుడి కళ్యాణ మండపం రోడ్డులో పర్యటించారు. స్థానికులు వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పోర్లో తనను గెలిపించాలని, ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే డివిజన్ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఇక గుంటూరు 10వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ మీరావలి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా ఆదేశాల మేరకు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మొగిలి ప్రసాద్, నల్గొండ బాలు, ఆవిరి బ్రహ్మం, కోటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. నాకు మా ఎమ్మెల్యే గారు దేవుళ్ళగా సీట్ ఇచ్చాడు మీ అందరికీ సేవ చేయడానికి. ఎందుకంటే ఎంతో పని చేసుకుంటేనే సీట్ వచ్చింది. ఆ సీటు నాకు ఏ కష్టాలు కాకుండా ప్రశాంతంగా ఆయన ప్రార్థించి నాకు దీపాలు ఇచ్చాడు. అయితే మీ సేవ కోసం నేను ఇప్పుడు ఎంతో కృషి చేయాలని, సేవ చేసే భాగ్యాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. మన ఎన్ని యాదవ స్కూల్కే వస్తాయి. 10వ వార్డు యాదవ స్కూల్ తూర్పు 4 బూతులు, ఉత్తరం 4 బూతులు వస్తున్నాయి. మన మద్దూరు నగర్ వాళ్ళు కానీ, మన దినుసేద నగర్ వాళ్ళు కానీ కొత్తగా మనకు కలిపాడు కాబట్టి అవన్నీ మనకి కంపల్సరీ మన ఓట్లన్నీ యాదవ స్కూల్కే వస్తాయి. దయచేసి గుర్తుంచుకొని మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన వేసి నన్ను గెలిపించవలసిన ప్రార్థన. మార్చి 10వ తారీఖు పోలింగు. ఆ రోజు అందరూ తప్పనిసరిగా మీరు ఓటర్లందరూ పాల్గొని తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా పేరు షేక్ మీరావలి. మీ అందరూ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ పాడేరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు పర్యటన. భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఏలూరులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారులు. విజయవాడలో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. నగరంలో మార్చి పాస్ట్ నిర్వహించిన ప్రత్యేక దళాలు. ఒంగోలులోని సాయిబాబా మందిరంలో శివరాత్రి వేడుకలు ప్రారంభం. మహాచండీ యాగంలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కళ్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.